గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. మొన్న సుప్రీంకోర్టులో జరిగింది ఏంటంటే, ఆయన ఇచ్చేసానంటున్నాడు కానీ ఇచ్చాడో లేదో తెలియదండి, ఆ పేర్లు చెప్పమని అన్నాను. చాలా క్యాజువల్గా సుప్రీంకోర్టు జడ్జి గారు ఏమన్నారంటే, ఆ పేర్లు చెప్పడానికి ఏంటి అభ్యంతరం, పేర్లన్నీ తీసుకురా అన్నాడు. ఇదే పెద్ద ఘన విజయం కింద, ఆహా అరుణ్ కుమార్ 17 ఏళ్ల తర్వాత విజయం సాధించాడు అని. ఏంటంటే ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడో, ఎవరికి ఇచ్చేశానని చెప్తున్నాడో ఆ వివరాలు ఇవ్వడానికి కూడా ఆయనకి 17 ఏళ్ల పాటు ఆయన దగ్గర తీసుకోలేకపోయాం. 17 ఏళ్ళు పట్టింది. ఈవేళ మళ్ళీ అసలు దీనికి మూలం ఏంటి, మార్గదర్శి చిట్ ఫండ్. ఈ చిట్ ఫండ్లో వచ్చిన డబ్బు, ఇందాక ప్రసాద్ గారు చెప్పారు, చిట్ ఫండ్లో మీరు పాట పాడుకుంటారు. మీరు ఒక 50,000 రూపాయల చీటీలో చేరారండి, ఓ 30,000 రూపాయలు కట్టారు. 50,000 చీటీ 20 నెలల్లో, నెలకి ఎంత అవుతుంది, 20 నెలలు అయితే 2,500 అవుతుంది, అంతేనా? 2,500 రూపాయలు చొప్పున కడుతుంటారు. ఓ 10 నెలలు అయ్యాక మీకు ఏదో అవసరం వచ్చింది, కుర్రాడికి ఫీజు కట్టాలో ఏదో కట్టాలి, అవసరం వచ్చింది. వెళ్ళి ఏమంటే నా 50,000 చీటీ నేను పాడుకుంటున్నానంటే 50,000 చీటీ 30,000కో 35,000కో పాడుకుంటారు. 15,000 లాస్ట్కి పాడుకుంటారు. ఆ పాడుకున్న చీటీ డబ్బులు ఇచ్చేయాలిగా మీకు, వాళ్ళు ఇవ్వరు. వాళ్ళు ఏమంటారంటే షూరిటీ, మీ షూరిటీలు మాకు సరిపోలేదని అంటారు. సరిపోవడం అంటే ఏంటండి షూరిటీలు, ఎవరు షూరిటీలు కావాలి? మోడీ గారును ద్రౌపది ముర్ము గారు సంతకాలు పెడితే ఇస్తామండి. ఇదేంటండి వాళ్ళు నాకెందుకు సంతకం పెడతారంటే మా పాలసీ అండి అది. ఈ పాలసీ ఎక్కడ పుట్టిందో ఎవరికి తెలియదు, మా పాలసీ అండి. మరి ఇదేంటి, మేము డబ్బు కట్టాం, మా సంగతి ఏంటంటే, నువ్వెంత కట్టావు ఇప్పటికి? 2,500 చొప్పున 20 నెలలు ఎంత కట్టావు, అంతే. ఎంత అయింది? 20,000 అయింది. ఇదిగో నీ 20,000 నీకు ఇచ్చేస్తున్నావు, తీసుకో. మిగతా బ్యాలెన్స్ నువ్వు కట్టాలి కదా మాకు, దాని కింద ఉంచుకో. నీ డబ్బులు నీకు ఇచ్చాం కదా. వాళ్ళకి ఎలా ఉంటుందంటే, రామోజీరావు గారు ఇవ్వనన్నాక ఇంక ఇవ్వడం, అంత భయం. ఎందుకంటే ఆయన సెలబ్రిటీ. ఎప్పుడైతే మన డబ్బు మనకు వచ్చేసింది అనుకున్నారో దానిపైన కొంచెం డబ్బు ఇస్తారు, ఇచ్చేది కూడా చెప్తారు, మీ డివిడెండ్లు వస్తాయి మిగతా నెలలో, అదంతా వెనకాల పంపిస్తాం మీకు, పంపిస్తారేమో కూడా. ఇలాగే నడుస్తుంది. ఈ డబ్బు ఆయన దగ్గర ఉంచుకోవడానికి ఆయనకు హక్కు లేదన్నది చట్టం. ఒకవేళ వాళ్ళకి ఇవ్వడానికి కానీ వాళ్ళు షూరిటీలు వీళ్ళకి ఒప్పుకోలేదనుకోండి, ఈ డబ్బు తీసుకెళ్ళి ఒక నేషనలైజ్డ్ బ్యాంకులో ఒక జాయింట్ వేరే అకౌంట్ ఓపెన్ చేసి పెట్టాలి అని చట్టంలో క్లియర్గా ఉంది. ఈ చట్టం నాకు వర్తించదు అంటాడు ఆయన. ఎందుకు వర్తించదా అంటే, నేను 60 ఏళ్ళ నుంచి చేస్తున్నాను ఇది అంటాడు. ఇది 60 ఏళ్ళ నుంచి అంటే, నేను మరి రోడ్డు మీద వెళ్తుంటే పోలీసు వాళ్ళు ఆపి డ్రైవింగ్ లైసెన్స్ అడిగారు, ఏది డ్రైవింగ్ లైసెన్స్ అని. నేను 60 ఏళ్ళ నుంచి కారు నడుపుతున్నాను, నాకు లైసెన్స్ ఎట్టు పోవా అన్నాడు. వీడు 60 ఏళ్ళు అయితే 70 ఏళ్ళు అయితే అండి, లైసెన్స్ ఉంటేనే కారు నడపాలండి. ఇప్పటివరకు ఎవడో అడగలేదు. ఏం చేస్తున్నారు మీ పోలీసు వాళ్ళంతా? 60 ఏళ్ళ నుంచి నేను నడుపుతున్నాను ఇదే ఊరిలో, నన్ను ఎవడో అడిగిన వాడే లేడు. ఈవేళ ఈ జగన్మోహన్ రెడ్డో రాజశేఖర రెడ్డో వీళ్ళు వచ్చి నా మీద కక్ష కట్టి, నేను పేపర్లో యాంటీ రాస్తున్నాను కాబట్టి ఇక్కడ పోలీసులను పెట్టి నా లైసెన్స్ అడుగుతున్నారు. నేను లైసెన్స్ తీసుకోలేదు, తీసుకొని చూపించవలసిన పని లేదు, పెట్టుకోండి, ఏం కేసు పెట్టుకుంటారు. ఇదే గొడవ ఇక్కడ జరుగుతుంది కూడా ఇంతే. నీకు హక్కు లేదే, వసూలు చేయకూడదు, ఇలా తీసుకోకూడదు నువ్వు డిపాజిట్లు, నువ్వు దాన్ని కంపెనీ చేయి, కార్పొరేట్ బాడీ చేసుకో, రిజర్వ్ బ్యాంక్ దగ్గర రిజిస్టర్ చేసుకో, ఎన్ని డబ్బులైనా వసూలు చేసుకోవచ్చు. కానీ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు చూస్తూ ఉంటారు, ఎవరి దగ్గర తీసుకున్నాడు, ఎంత ఇస్తున్నాడు, వడ్డీ కరెక్ట్గా చేస్తున్నాడో లేదా. అలాగే కోఆపరేటివ్ బ్యాంకులు అన్నీ ముయించేశారు. మీకు గుర్తుంది కదా, కోఆపరేటివ్ బ్యాంకులకు సంబంధించినటువంటి డైరెక్టర్లు జైలుకు పోయారు. ఏంట్రా అంటే, పేపర్లో పెద్దది ఈనాడు పేపర్లోనే వచ్చేవి, అయిపోయింది, రేపు మూసేస్తున్నారు, ఎల్లుండి మూసేస్తున్నారు, డబ్బులన్నీ క్లోజ్ అయిపోయి, వీళ్ళ డైరెక్టర్ గారు ఎక్కడో వెళ్ళిపోయాడు, థాయిలాండ్లో ఎవరో ఆడాలతో తిరుగుతున్నాడు, లేకపోతే ఎక్కడో తాగేసి పడిపోయాడు, ఓ తెగ రాసేసి మొత్తం అందరినీ తీసుకెళ్ళి లోపల మూసేయడమే. కోఆపరేటివ్ బ్యాంకులు మొత్తం మూయించి పారేశారు. మరి ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఏమి ఆయన డబ్బులు తినేస్తాడని కానీ, పారిపోతాడని కానీ, ఇంకోటి కానీ ఎప్పుడు అనలే. ఇది చేస్తున్నది చట్టవిరుద్ధం అన్నాను అంతే. నా మీద 50 లక్షలు వేశారు. ఈవేళ రామోజీరావు గారు తప్ప నీకు ఎవడో కనపడ్డా అని నన్ను అడుగుతున్నటువంటి పెద్ద మనుషులు నేను అడుగుతున్నాను. రామోజీరావు గారు నా మీద 50 లక్షలకు దావా వేస్తా, దావాలో ఏమి రాశాడంటే, అది ఆయన ఇలా రాజాజీ గారని ఒక ఆయన చేత వేయించాడు, మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీ తరఫున. ఏమనేశారు అందులో, ఏమయ్యా ఉండవిల్లు అరుణ్ కుమారు, ఎవడో రామోజీరావు ఉన్నవాడు ఏదో తప్పు చేస్తే మా మార్గదర్శి చిట్స్ మీదకి వస్తావా, నువ్వు మా మీద ఆరోపణలు చేస్తావా? ఏంటి రామోజీరావుకి మార్గదర్శి చిట్స్కి సంబంధం? అతనికి మాకు ఏ సంబంధం లేదు. అతను ఎవడో ఏదో చేశాడని నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని తిడుతున్నావు. 50 లక్షలు కట్టని చెప్పి నాకు నోటీస్ ఇచ్చాడు. ఒక్కడన్నా ఇదేంటే రామోజీరావుకి మార్గదర్శి చిట్ ఫండ్స్కి సంబంధం లేదా? ఇంత దారుణం అండి, ఇంత పచ్చాబద్ధం అండి రామోజీరావు గారు అని ఒక్కరన్నా అన్నారా? ఇది ఎప్పుడు 2008లో వేశాడు. ఇన్నేళ్ల నుంచి నేను ప్రతి ప్రెస్ మీట్లో చెప్తుంటాను, ఒక్కడు నాకు సపోర్ట్ కూడా రాలేదండి. సపోర్ట్ వచ్చి నిజమే కదా, రామోజీరావుది కాదని అనడం తప్పు కదా, అలా అనొచ్చా అండి? కోర్టులో వేస్తే అది పెర్జరీ అట్రాక్ట్ అవుతుంది కదా. రేపు వేసిన రాజాజీ గారి పరిస్థితి ఏంటి?
మరి దాన్ని తప్పనరు, నాది తప్పుట. మొన్న ఇక్కడ విజయవాడలోనే మీటింగ్ పెట్టి బాగానే ఉంది, మీటింగ్ పెట్టుకోవచ్చు. ఎవరికో తీసుకొచ్చి ఆడిటర్ని అరెస్ట్ చేస్తే ఆడిటర్లు అందరూ మీటింగ్ పెడతారు, తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళకు యూనియన్ ఉంటుంది, వాళ్ళందరూ కలిసి ఇదేంటే అన్యాయం, మా ఆడిటర్ని ఎందుకు తీసుకెళ్లారు మీటింగ్ పెట్టుకోవచ్చు. ఆ మీటింగ్లో ఏంటి, ఈ అరుణ్ కుమార్ అన్నవాడికి జగన్ చేసే నేరాలు ఏం కనబడవు, ఒక్క రామోజీరావు చేసినవే కనబడతాయి. చంద్రబాబు చేసిన నేరాలు ఏమైనా ఈనాడికి కనబడ్డాయి? చంద్రబాబు గారి పరిపాలనప్పుడు ఇప్పుడు జరిగిన తప్పులు ఏమైనా ఈనాడికి కనబడ్డాయి? నేను డైరెక్ట్గా ఇన్నేళ్ల నుంచి కొట్టుకు చేస్తుంటే 10 ఏళ్ల నుంచి కోర్టులో కేసేసి ఆ కేసులో ఏపీ రీఆర్గనైజేషన్ కేసులో స్టేట్ గవర్నమెంట్ని ఎఫిడేవిట్ ఏంట్రా అని చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా వెళ్ళి కలిసి ఆయన అడిగాను. ఏంటంటే ఏపీ రీఆర్గనైజేషన్ తప్పుగా చేశారండి, ఇదిగో మొత్తం బుక్ చదవండి, తప్పుగా చేశారు. దీని మీద నేను కోర్టులో కేసేసాను. నేను సరిపోను, మీరు గవర్నమెంట్ వచ్చి నన్ను సపోర్ట్ చేయండి. ఎస్ వీడు చెప్పింది రైటే అని మీరు ఒక ఎఫిడేవిట్ వేయండి. రైటా కదా ముందు మీరు చూడండి అంటే ఆయన మొత్తం నా ఎదురుకుండానే చదివాడు, చూశాడు. కరెక్టేనండి, నాకు తెలియదు ఈ సంగతి, ఇంత దారుణం జరిగిందా, వేస్తున్నాం కోర్టులోను, మీరు వెంటనే ఢిల్లీ వెళ్ళండి, ఢిల్లీలో మా ఎంపీలకు చెప్తున్నాను, కోర్టులో వేయడము పార్లమెంట్లో మూవ్ చేయడము రెండు జరుగుతున్నాయని చెప్పాడు. నేను ఎస్ అనుకుని వెళ్ళాను, కానీ జరగలే అది. ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రెస్ మీట్, జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత నేను కలవేలేదు. ఒక ప్రెస్ మీట్లో చెప్పాను ఏమని, జగన్మోహన్ రెడ్డి ఆ కేసులో కనుక నువ్వు ఎఫిడేవిట్ అయిపోతే నీకు చంద్రబాబుకి ఏ తేడా లేదనుకుంటాను. నేను ఆ కేసులో ఎఫిడేవిట్ చేయడానికి నీకేంటి అభ్యంతరం, నిజమైతే కరెక్టే వీడు చెప్పిందని వేయి, నేను చెప్పిన తప్పు అయితే తప్పని వేయి. సేమ్ చంద్రబాబు నాయుడు గారిని ఏం అడిగానో అదే అడిగాను, వేసాడు ఎఫిడేవిట్ నాకు సపోర్ట్గాను. ఏం చేయాలి నేను, ఇన్నాళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి కొట్టు తెస్తున్న కేసులో నాకు సపోర్ట్గా వేసినాడు. మొన్నటి నుంచి నేను అతను తప్పులని నేను చెప్పాలా? మీరు రోజు చెప్తున్నారుగా, మీరు ఈనాడులో రోజు హెడ్లైన్స్ ఇస్తున్నారు కదా, ఉన్నా లేకపోయినా అన్నీ చేస్తున్నారు, నేను చెప్పాలట వీడికి ఇంకేం కనబడవా అని. ఏమో స్టేట్కి సంబంధించి నా సొంతానికి ఏమైనా చేశాడా, స్టేట్కి సంబంధించి అఫిడేవిట్ వేసాడు. ఆగండి 2-3 నెలలు, ఎందుకు కంగారు పడిపోతారు వెంటనే? నేను మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి నేను సపోర్ట్ చేస్తే ఎప్పుడు మాట్లాడలే. ఈవేళ నా చేత ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి చేయని మంచి మాట ఒకటి అనిపించి వీళ్ళని ఇటో అటో వెళ్ళిపోవాలి. మధ్యగా ఉండడానికి కుదరదు వాళ్ళకి. వస్తే తెలుగుదేశంలోకి వచ్చా, లేకపోతే వైసీపీలోకి వెళ్ళిపో. ఇది ఎక్కడ గొడవ? ఇది సంబంధం, దీనికి దానికి ఏంటంటే సంబంధం అసలు? మార్గదర్శి గొడవలో వాళ్ళు చిట్ ఫండ్ కంపెనీ నడుపుతున్నది పూర్తిగా చట్టవిరుద్ధంగా నడుపుతున్నారని వాళ్ళే ఒప్పుకున్నారు. చిట్ ఫండ్ యాక్ట్కి మాకు వర్తించదు, మేము కంపెనీ యాక్ట్ ప్రకారం నడుపుతున్నాం అని చెప్పి వాళ్ళకి సిఐడి పోలీస్కి చెప్పారు. వాళ్ళు పేపర్లో రాయించింది మొత్తం రాశారు. వాళ్ళు ఇలా కుదరదు, ఇది కంపెనీ యాక్ట్ ప్రకారం నడవడానికి కుదరదు, ఏదైతే చిట్ ఫండ్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ప్రకారమే నడవాలి అని. సరే ఏం చేస్తారు అన్నది కోర్టు, మళ్ళీ ప్రసాద్ గారు చెప్పినట్టు కోర్టుకి వెళ్ళిన తర్వాత రకరకాలుగా ఉంటుంది. మొన్న ఇక్కడే చూశాను మన కోర్టులో, మీరు కూడా ఉన్నారు ఆవేళ ప్రసాద్ గారు. ఆయన పెద్ద ప్లేటర్ ఒక ఆయన వచ్చాడు, ఒకసారి వస్తే 15 లక్షలు తీసుకుంటాడు. 15 లక్షలు తీసుకుని వచ్చి ఏదో జీవో ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ఆ జీవోకి వ్యతిరేకంగా తీసుకొచ్చారు. జీవో నెంబర్ 1 2 రోజులు నడిచింది. ఆ 15 లక్షల ప్లేటర్ గారు వచ్చి అమెరికా ఇరాక్ వార్ చెప్పాడు, గుర్తుంది కదండి. గంట సేపు అమెరికా ఇరాక్ వార్ ఎలా జరిగింది, అటు గన్లు ఇటు తుపాకులు, చచ్చినట్టు జడ్జి గారు అలా కూర్చుని వినాలి. ఎందుకంటే వాడు 15 లక్షలు తీసుకుని వచ్చాడు, ఎందుకే ఇదంటే మళ్ళీ వీళ్ళు ఫీల్ అవుతారు. అదే నేను మేము చెప్తుంటేం లేదని మొత్తం చెప్పి ఆఖరిని ఏమన్నాడంటే, ఆ రోజున జార్జ్ బుష్ ఏమన్నాడు, చట్టాలు దేశం కోసం, నోట్ డౌన్. నేను కూడా అదే చెప్తున్నా, దీనికోసం ఇరాక్ వార్ అంతా ఎందుకు చెప్పండి. అన్ని కోర్టు కేసులు పోయి మొత్తం అందరూ కేసులు ఉన్నవాళ్ళు ప్రసాద్ గారు ఎలాంటి వాళ్ళు ఇచ్చాయి, వీడు చంపేశాడు, రోజంతా తినేసాడు. ఇరాక్ వార్ చెప్పాడు, మన ఉక్రెయిన్ వార్ చెప్పాడు, ఏంటి జీవో 1 గురించి. ఇలా పెద్ద పెద్ద ప్లేటర్లు వస్తారు, రన్నయ్య అక్కడికి జడ్జీలకి ఏమో తలట్టు కూర్చుంటారు, ఏంట్రా మనకి కర్మని. ఇలాంటి కేసులు వచ్చేవాడికి నాలాంటి చిన్ననాడు ఎవడో లేచి నిలబడి, సార్ మా కేసులు అంటే, బాబా ఏం కేసు ఇది, నెక్స్ట్ మంత్ చూసుకుందాం పో అంటాడు. అలాగే 17 ఇన్నేళ్ళు జరిగింది, ఇన్నేళ్ళు నడుచుకుంటూ వచ్చింది. ఈవేళ సరే జగన్మోహన్ రెడ్డి అన్నవాడు చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి, చీఫ్ మినిస్టర్గా వచ్చి మార్గదర్శి ఫైనాన్షియల్స్లో ఒక ఎఫిడేవిట్ వేసాడు కాబట్టి సుప్రీంకోర్టులో ఆ వేళ లేకపోతే కొట్టేద్దు. ఎందుకంటే నేనేంటి సంబంధం, నేను ఓన్లీ కంప్లైంట్ ఇచ్చాను అంతే. తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఏం మాట్లాడలే. మొన్న ఇక్కడ తెలంగాణ ఈనాడు వేరు, మన ఈనాడు వేరు. ఒకసారి ఎప్పుడైనా తెలంగాణ ఈనాడు చూడండి, నెట్లో ఉంది, నెట్లో తెలంగాణ ఈనాడు చూడొచ్చు. 2 రోజుల క్రితం రాశారు, అసలు భారతదేశంలో తాజ్మహల్ అన్నది ఎంత అద్భుతమైనటువంటి కట్టడమో, హైదరాబాద్ సెక్రటేరియట్ మన కేసీఆర్ గారు కట్టింది అంతకన్నా గొప్ప కట్టడంట. దాని ఫోటోలు లోపలికి నడుస్తుంటే మయసభ ఏమిటిది, ఏంటంటే కేసులో ఆయనకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు ఆయన కానీ అక్కడ వచ్చి నాకు సపోర్ట్గా వేస్తాడేమో ఎఫిడేవిట్. మొన్న వకాలతా వేసాడు, ఇంకా ఎఫిడేవిట్ వేయలే. ఏమో కేసీఆర్ కానీ
ఇది అతను కూడా ఏమో అరుణ్ కుమార్ చెప్పిన దాన్ని కూడా ఆలోచించండి అని ఒక ఎప్పుడేమిటి వేస్తాడేమో మన పరిస్థితి ఏంటని మహిసభ కింద మొత్తం మార్చేశాడు. మార్చేసి ఇంకా పొగడ్డం రాస్తారు వాళ్ళు. అయితే కేసీఆర్ అంతకన్నా ఇది అనుకోండి జాదుగారు. అందుకని మనం ఏం చేస్తాడో ఇంకా అప్పుడే ఏం చెప్పొద్దు, చూడాలి. ఈ కేసుకి సంబంధించి నేను అడ్వకేట్స్కి కానీ ఆడిటర్స్కి కానీ ఎవరికైనా చెప్పేది ఏంటంటే, మీరు డెఫినెట్గా మీ ప్రొటెస్టులు తెలియజేయచ్చు, కానీ మీరు కొంచెం అట్లీస్ట్ మీ మనస్సులో ఉన్న ఇది కరెక్టా కాదా అన్నది ఆలోచించండి. ఇదే ఒక వేరే వ్యక్తి చేస్తే ఎలా బిహేవ్ చేస్తుంది ప్రభుత్వం, ఎలా తీసుకెళ్ళి లోపలేస్తారో, ఎలా ఇంటరాగేట్ చేస్తారో. మొన్న రామోజీరావు గారు ఉన్నారు, ఆయన పడుకుని ఉంటే వెళ్ళి చచ్చినట్టుగా వెళ్ళి చుట్టూ కూర్చుని రాసుకుని వచ్చారు. చట్టం ముందు అందరూ సమానం అంటాం, అది పచ్చి బూతు. ఏమి కాదు అది, చట్టం ముందు ఏమి సమానం కాదు. డబ్బులు ఉన్నవాడి చేతిలో చట్టం ఎలా కావాలంటే అలా ఆడుతుంది, డబ్బులు లేకపోతే ఇంతే సంగతిలో. వెళ్ళారు, రాసుకొచ్చారు. నాకు అభ్యంతరం లేదు, ఎందుకంటే ఆయన పెద్ద ఆయన కోడలు లేడీ, ఇద్దరు ఇంటికి వెళ్ళారు. అసలు ఎవరినైనా నేను అదే చేయమంటాను. ఎవరినైనా సరే పోలీసు నేను అడిగేది ఏంటంటే, ఇలాంటి నేరాల్లో, ఏవో మర్డర్ కేసులో రౌడీయిజమో ఇంకోటి అలాంటి నేరాలు వేరు, ఇలాంటి నేరాల్లో, ఆర్థిక నేరాల్లో ఎక్కడైతే డబ్బులు పే చేస్తానంటున్నారు కాబట్టి మీరు వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలవాల్సిన పనే లేదు.